మనీ పర్స్ వంగా రాజేంద్ర ప్రసాద్ గారు రచించిన పుస్తకంలో ఇది 10వ భాగం. పాలసీలు ఎన్ని రకాలు? మొదటిది టర్మ్ పాలసీ. దుర్ఘటన జరిగినప్పుడు మాత్రమే డబ్బులు వచ్చే పాలసీలు టర్మ్ పాలసీలు. పాలసీ గడువు తీరిన తర్వాత ఒక్క పైసా కూడా వీటిలో తిరిగి రాదు. మనం కట్టే వాహన బీమా పాలసీ వల్ల వాహనానికి కానీ మనకి కానీ ఏమైనా అయితేనే బీమా పాలసీ మొత్తం వస్తుంది. లేకపోతే ఆర్థిక రక్షణ కల్పించుకున్నామన్న ధీమా తప్ప మరో ప్రయోజనం ఉండదు. వాహన బీమా ఒక టర్మ్ పాలసీ. అతి తక్కువ ఖర్చుతో మన జీవితానికి ఎక్కువ బీమా పొందే అవకాశం ఉన్న పాలసీలే టర్మ్ పాలసీలు. సాధారణ మరణానికి కూడా వర్తించే టర్మ్ పాలసీలను సంసారం, సంపాదన ఉన్న వారెవరైనా తీసుకోవచ్చు. 15 లక్షల రూపాయల పాలసీకి రోజుకు సుమారు 6 నుండి 10 రూపాయలు చొప్పున నెలకొకసారి చెల్లిస్తే చాలు. వయసును బట్టి ప్రీమియం మారుతుంది. ఇక రెండవది సాంప్రదాయక ఎండోమెంట్ మనీ బ్యాక్ హోల్ లైఫ్ పాలసీలు. ఇవి మనం కట్టే అసలు సొమ్ముకి హామీ ఉన్న పాలసీలు. వీటిపై బోనస్ బీమా కంపెనీ లాభాల్ని బట్టి ప్రతి సంవత్సరం ప్రకటిస్తుంటారు. దీనిపై లభించే వడ్డీ ఎంతైనా పర్వాలేదు. అసలుకి హామీ చాలనుకునేవారు వీటిని ఎంచుకుంటారు. 3. యూనిట్ లింక్డ్ పాలసీలు. ఇవి అసలుకి కూడా హామీ లేని పాలసీలు. కనీసం 10-15 ఏళ్ల పాటు కట్టి మంచి లాభాలను ఆశించదగిన పాలసీలు ఇవి. దురదృష్టవశాత్తు 3 ఏళ్ళు 5 ఏళ్ళు కడితే చాలు లక్షలు కోట్లు వస్తాయని కొందరు ఏజెంట్లు అరచేతిలో స్వర్గాన్ని చూపించి మభ్యపెట్టిన పాలసీలు ఇవే. యూనిట్ లింక్డ్ పాలసీలలో మీరు కట్టే ప్రీమియంలో కొంత సొమ్మును మీ జీవిత బీమా కోసం వినియోగిస్తారు. మిగిలిన మొత్తంలో కొంత కంపెనీ ఖర్చుల కోసం, ఏజెంటు కమిషన్ కోసం తీసివేసి మిగిలిన మొత్తాన్ని షేర్ మార్కెట్లో పెట్టుబడి పెడతారు. లాభాలొస్తే మీ యూనిట్ల విలువ పెరుగుతుంది. నష్టాలొస్తే మీరే భరించాలి. 2008 జనవరి వరకు షేర్ మార్కెట్ సూచిక అయిన ముంబై సెన్సెక్స్ అనూహ్యంగా పెరగటం వల్ల కొన్ని షేర్లలో ఊహించలేనంత లాభాలు కనిపించాయి. ఈ లాభాలు ఎప్పుడూ అలాగే రావని తర్వాత రుజువైంది. ఎండోమెంట్ బీమా పాలసీ ఏదైనా 15-20 ఏళ్లకి తక్కువ కాకుండా తీసుకుంటున్నాం కదా. యూనిట్ లింక్డ్ పాలసీలు కూడా 15-20 ఏళ్లు కడితే మంచి లాభమే ఆశించవచ్చు. గడువుకు ముందు మధ్యలో డబ్బులకి ఇబ్బంది పడితే అప్పుకు వెళ్లకుండా మన డబ్బులు కొద్దిగా తీసుకుని కూడా పాలసీని కొనసాగించవచ్చు. లేదా నామమాత్రపు ఛార్జీలతో సరెండర్ కూడా చేసుకోవచ్చు. పాలసీ టర్మ్ ఎంతుండాలి? జీవిత బీమా పాలసీ ఎప్పుడైనా దీర్ఘకాలానికి తీసుకోవడమే మంచిది. 30 ఏళ్ల వ్యక్తి 15 ఏళ్ల కాలానికి పాలసీ తీసుకున్నాడనుకుందాం. అతనికి 45 ఏళ్లు వచ్చేసరికి పాలసీ కాలం పూర్తవుతుంది. అసలు జీవితపు రిస్క్ వయసు పెరిగిన తర్వాతే, అంటే 45-50 ఏళ్ల తర్వాత కదా ఎక్కువయ్యేది. బీమా తీసుకునేది ప్రధానంగా రిస్క్ కోసమే కదా. 30-35 ఏళ్ల వయసులో ప్రాణభయం, రిస్క్ తక్కువగా ఉన్నప్పుడు పాలసీ రక్షణ తీసుకుని, వయసు పెరిగిన తర్వాత బీమా రక్షణ లేకపోవడం అవివేకం. 45 ఏళ్ల వయసులో పాలసీ కావాలంటే సాధారణంగా బీమా కంపెనీలు ఎన్నో వైద్య పరీక్షలు చేయించి అన్ని రకాల ఫిట్ అయితేనే పాలసీని ఇస్తాయి. అప్పటికీ మనకి ఏ రోగాలు వచ్చినా, ఏదైనా ప్రమాదం జరిగినా బీమా పాలసీ పొందడం కష్టం కావచ్చు. పైపెచ్చు ఆ వయసులో బీమా ప్రీమియం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎండోమెంట్ పాలసీల్లో పాలసీ టర్మ్ ఎక్కువ ఉంటే బోనస్ ఎక్కువ లభిస్తుంది. కాబట్టి బీమా పాలసీ ఎప్పుడూ సాధ్యమైనంత ఎక్కువ కాలానికి తీసుకోవడం మంచిది. ఇంటి రుణం వంటి అప్పులకి అదనంగా తీసుకునే బీమా పాలసీకి
మాత్రం రుణకాలానికి సరిపడేలా పాలసీ టర్మ్ తీసుకోవడం మేలు. నామినీగా ఎవరు? బీమా పాలసీకి నామినీగా ఎవరి పేరు పెట్టాలి? మనం లేని లోటు వల్ల ఎవరికి ఆర్థికంగా నష్టం జరుగుతుందో వారి పేరు నామినీగా వ్రాయాలి. పెళ్లికి ముందు పాలసీ చేయిస్తే అమ్మా నాన్నలలో అమ్మ పేరుకి ప్రాధాన్యం ఇవ్వడం మేలు. సాధారణంగా నాన్న వయసు కంటే అమ్మ వయసు తక్కువగా ఉంటుంది. కాబట్టి దీర్ఘకాలిక దృష్టితో అమ్మ పేరుకు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. అమ్మా నాన్నల తర్వాతనే అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళ పేరును ఎంచుకోండి. పెళ్ళైన తరువాత భార్య లేదా భర్త పేరుని నామినీగా రాయండి. ఈ రోజుల్లో పెళ్ళైన కొత్తలో మనపై మన జీవిత భాగస్వామి ప్రేమ నిజాయితీ తెలియాలంటే 1-2 ఏళ్ళు పట్టొచ్చు. కొందరికి దీనిని అనుమానంగా భావించకుండా తెలుసుకోవలసిన జాగ్రత్తగా గుర్తించాలని కొందరు న్యాయవాదులు చెప్తున్నారు. అందుకే పెళ్లి కాగానే బీమా పాలసీకి నామినీగా భార్య భర్త పేరు రాయాలని తొందరపడకూడదని వారు సూచిస్తున్నారు. మీ ఆవిడ పేరుతో 3 పాలసీలకు నామినేషన్ నమోదు చేస్తే ఒక్క పాలసీకైనా మీ అమ్మా నాన్నల పేరు మీద నామినేషన్ రాయండి. దురదృష్టవ పరిస్థితుల్లో తల్లిదండ్రులు భార్య పిల్లల మధ్య గొడవలు రాకుండా ఉంటాయి. నామినేషన్ ఒక్కరి పేరున ఉంటే డబ్బంతా ఆ ఒక్కరికే వెళ్తుందని అర్థం కాదు. నామినీ ఆ మొత్తానికి సంరక్షకులు మాత్రమే. దురదృష్ట పరిస్థితుల్లో మనం లేనప్పుడు మన డబ్బులు మన వారికి చేరడానికి సులువైన మార్గం నామినేషన్. నామినేషన్లో ఎవరో ఒకరి పేరు రాసినా వారసులు ఆ మొత్తంలో తమ వాటా తమకు రావటానికి న్యాయస్థానానికి విన్నవించుకొని రావలసిన దానిని పొందవచ్చు. ఒకే పాలసీకి ఒకరికంటే ఎక్కువ మందికి కూడా నామినేషన్ రాయవచ్చు. పాలసీ ప్రపోజల్పై నామినీ సంతకం అవసరం లేదు. మైనర్ పేరును నామినీగా వ్రాస్తే పెద్దవాళ్ళనెవరినైనా అపాయింటీగా వ్రాయించడంతో పాటు వారి సంతకాన్ని కూడా పాలసీ ప్రపోజల్పై తీసుకోవాలి. నామినేషన్ ఎన్నిసార్లైనా మార్చవచ్చు. నామినీకి ఏమైనా అయితే నామినేషన్ వెంటనే మార్చేయండి. ఎవరి పేరు పెడితే మన క్షేమానికి భంగం కలగకుండా మన వాళ్ళు క్షేమంగా ఉంటారో వాళ్ళ పేరు నామినీగా పెట్టాలి. మీ అమ్మ లేదా భార్య పేరు మీద నామినేషన్ రాసి దురదృష్ట పరిస్థితులలో ఆమెకు మాత్రమే పాలసీ మొత్తం వెళ్ళాలంటే నామినేషన్ ఒక్కటే చాలదు. మిగతా వారసులు తమ వాటా అడగవచ్చు. మీ వీలునామాలో ఆమె ఒక్కరికే ఆ పాలసీ డబ్బులు వెళ్ళాలని వ్రాస్తే ఇతర వారసులకు హక్కు ఉండదు. మనీ పర్స్ పుస్తకంలో 10వ భాగం సమాప్తం. థ్యాంక్ యూ వెరీ మచ్.